హాయ్ అండి, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను మా ఇంట్లో పూజ చేసుకుంటున్నాను. పూర్ణాలు, గారెలు, పులిహార వండుతున్నాను. అవన్నీ మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. ఇప్పుడు నేను ఎలా వండుతానో గారెలు అవి చూద్దాం రండి. పట్టుమిరపప్పు గారెలు వేసుకుంటాం కదండి. నేనైతే ఇలా చేతితోనే వేసేస్తాను గారెలు. దీనిలోకి అల్లమును, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకుంటాము. నేనైతే ఇలా చేతిలోనే చేసేసుకుంటాను. సింపుల్గా ఉండిద్దని ఇలా చేసుకుని వేసేసుకుంటాను చేతి మీదే. లైట్గా ఇలా బ్రౌన్గా వచ్చేసినాక తీసేసుకుందాం గారెలు. దబ్బకాయతో పులిహోర చేస్తున్నానండి నేను. ఇదిగోండి, ఇట్లా దబ్బకాయని ఇలా తీసుకుని పులిహోర కలుపుకుందాం. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, మెతుకు అంటుకోకుండా ఉండిద్ది. తర్వాత నా స్టైల్లో ఎలా కలుపుతానన్నది చూపిస్తున్నాను. మీరు కూడా ఇలా కలిపే లెక్కైతే కామెంట్లో చెప్పండి. నేను జీలకర్ర, ఉప్పు, పంచదార కూడా వేస్తాను. కొద్దిగా పంచదార కూడా వేస్తాను నేను. మీరు కూడా ఇలా చేసే లెక్కైతే నా కామెంట్లో చెప్పండి. జీలకర్ర, ఉప్పు, పంచదార, నూనె వేసుకున్న తర్వాత ఇదిగోండి దబ్బకాయది ఇట్లా తీసుకుని మొత్తం వేసేసుకుందాం. పులిహోరలోకి తాలింపు వేసుకుందాం. ముందు ఎండుమిరపకాయలు వేసుకుందాం, వేరుశనగగుళ్ళు వేసుకుందాం, తర్వాత కొంచెం పచ్చిపప్పు, 2 కానీ 3 కానీ పచ్చిమిరపకాయలు ఇలా చిరుకులు చేసి వేసుకోండి. తాలింపు వేగిపోయినాక కొంచెం ఇంగువ వేసుకుందాము. ఇంగువ వేసుకుని కరివేపాకు, కొత్తిమీర వేసుకుని దించేసుకుందాం. తాలింపు వేసి కలిపేసుకుందాము. అందరికీ తెలియదని కాదండి, కానీ నా స్టైల్లో ఎలా చేస్తున్నాను అన్నది చూపిస్తున్నాను. పూర్ణాలు కూడా వేసుకుంటున్నానండి, గారెలు పులిహోరతో పాటు. పూర్ణాల పిండి, తోప పిండికి మినపప్పును మనం రేషన్ బియ్యం దోశలకి ఎలా వేసుకుంటామో ఆ పిండిలో వేసుకోవడమే. కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి.